అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారికి ఇప్పుడు రేపు ఎల్లుండి మరునాడు తారీఖుల్లో సింహరాశి వారి యొక్క ముఖ్యమైనటువంటి జాతక ఫలితాల వివరణ గురించి తెలుసుకునే ముందు ఈ రోజున కొత్తగా సింహరాశి వారు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఈ రోజున సింహరాశి వారు మీరు వినబోయేటటువంటి శుభవార్తలు మామూలు శుభవార్తలు కాదు. గతంలో మీరు జీవితంలో నిరాశ నిస్పృహక ఏ సందర్భంలో అయితే మీకు నిరాశ ఎదురైందో, అలాగే ఏ వ్యక్తితో అయితే బంధం కోల్పోయి మీరు నిరుత్సాహంలో కుమిలిపోతూ ఉన్నారో ఆ బంధం ఆ వ్యక్తి తిరిగి మరలా మీ జీవితంలోకి వస్తే మీ జీవితంలో వచ్చేటటువంటి పెనుమార్పులు ఎలా ఉండబోతున్నాయి, అసలు మీరు ఏ రకమైనటువంటి శుభవార్తలను వినేటటువంటి అవకాశాలు ఉన్నాయనేది ఇప్పుడు మనం క్షుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఆలస్యం చేయకుండా సింహరాశి వారు ఒకసారి మనసును ప్రశాంతంగా చేసుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ నామాన్ని మనసులో స్మరించుకొని ఇప్పుడు చెప్పేటటువంటి ప్రతి మాటను కూడా జాగ్రత్తగా ఆలోచించి వినండి. మరి సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మీ జీవితంలో చేసేటటువంటి మంచి మార్పులను ఆనందంగా స్వీకరించండి. మీ జీవితంలో పూర్తిగా కష్టకాలాన్ని మార్చేసి మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో సూర్య భగవానుడు కూర్చోబెట్టారు. అలాగే ఈ 4 రోజుల్లో మీకు దుర్గమ్మ తల్లి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా కలగబోతుంది. మరి సింహరాశి వారు ఎంతో ధైర్యంగా గర్జించే సింహంలా ఈ 4 రోజుల్లో మీరు వినేటటువంటి శుభవార్తలు ఏవైతే ఉన్నాయో అవి మీకు మానసిక పరంగా చాలా బలాన్ని రెట్టింపైనటువంటి ఆనందాన్ని ఇవ్వబోతుంది. మరి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుందామండి. చెప్పాలంటే మీరు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నటువంటి వ్యక్తులు మీ నమ్మకాలను ఒమ్ము చేసి మీ జీవితం నుండి బయటికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు తిరిగి మరలా మీ జీవితంలోకి అడుగు పెడితే ఆ సంతోషం ఆ ప్రశాంతత మాటల్లో చెప్పలేనటువంటి గొప్పగా ఉంటుంది. అయితే మీరు మిమ్మల్ని నిరూపించుకునేటటువంటి అవకాశం సమయం కూడా భగవంతుడు మీకు ఈ 4 రోజుల్లో ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా మీకు అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు చాలా కష్టజీవులైతే మీకు తగినటువంటి న్యాయం అనేది గత కొంతకాలంగా జరగడం లేదనే చెప్పుకోవచ్చు. అయితే ఆ న్యాయం కోసం మీరు ఎన్నో రోజుల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూనే వచ్చారు. అయితే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి. అయితే ఇది మీకు చాలా శుభ సమయం అనే చెప్పుకోవాలండి. ఎందుకంటే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. ఇది ఒక గొప్ప సంకేతంగా కూడా చెప్పుకోవచ్చు. మీ జీవితంలో కొన్ని రకాల శుభవార్తలు మీరు వినబోతున్నారు. వీటి ప్రభావం కేవలం ఈ 4 రోజులు మాత్రమే కాకుండా రాబోయేటటువంటి కొన్ని నెలల వరకు కొన్ని సంవత్సరాల వరకు కూడా మీ భవిష్యత్తును సువర్ణమయంగా మార్చబోతుంది. అందులో ఒక వార్త అయితే మీ కుటుంబ సభ్యుల ఆలోచనలను కూడా పూర్తిగా మార్చేస్తుంది. మీ జీవితంలో ఒక కొత్త పేరు ఒక కొత్త వార్త తీసుకొస్తుంది. ఇన్నాళ్ళుగా నిలిచిపోయిన సంతోషాలన్నీ ఒక్కసారిగా మీ వైపు తిరుగుతాయి. అయితే ఈ సంకేతాలను ఈ సమయాన్ని తప్పకుండా గుర్తించడం మీ చేతిలో ఉంది. మీ గుమ్మం వరకు వచ్చిన అదృష్టాన్ని మరలా వెనక్కి వెళ్ళిపోయే విధంగా చేయకండి. గత కొన్ని నెలలుగా మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పైకి ఎంతో ధైర్యంగా కనిపిస్తున్న లోపల మాత్రం కృంగిపోయారు. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు వేధిస్తుంటే మీ సొంత మనుషుల ప్రవర్తన మిమ్మల్ని మరింత బాధ పెట్టింది. ఎంతో మందిని ప్రాణంగా నమ్మిన ఎవరు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. రాత్రిళ్ళు నిద్ర లేకుండా గడిపిన రోజులున్నాయి. కానీ ఇప్పుడు కొంతైనా మీ కష్టాలకు ఉపశమనం కలగబోతుంది. గ్రహాల అనుకూలత వలన ఇన్నాళ్లు మూసుకుపోయిన దారులు కొంచెమైనా మీకు తెరుచుకోవడం కనిపిస్తుంది. గతంలో మిమ్మల్ని వదిలి వెళ్లడం వలన మీ జీవితం ఎంతో ఒంటరిగా మారిపోయింది. అయితే అటువంటి వ్యక్తి ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి ఆ బంధం మరలా మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. అది మీ పాత స్నేహితులు లేదా మీరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తో లేదా మీకు బాగా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మీ జీవితంలో ఎన్నో సంతోషాలను తిరిగి మీకు తీసుకురాబోతున్నారు. అయితే ఇక్కడే మీరు ఒక పెద్ద విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న వారిలోనే ఒక వ్యక్తి పైకి ఎంతో నటిస్తూ మీ మేలు కోరుకునే వారిలా మాట్లాడుతూ మీ ఎదుట ఎంతో పొగుడుతూ లోపల మాత్రం మీ ఎదుగుదలను మీ సంతోషాలను చూస్తూ అసూయపడుతున్నారు. మీ బలహీనతలను తెలుసుకోవడానికి మీ వెనుక ఇతరులతో మీ గురించి మాట్లాడుతున్నారు. మీ ఆలోచనలను దొంగలించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే రాబోయే కొన్ని రోజుల పాటు మీ మనసులో ఉన్న రహస్యాలను విషయాలను మీ ఆర్థిక విషయాలను మీ భవిష్యత్ ప్రణాళికలను ఎవ్వరితో కూడా పంచుకోకండి. చాలా ప్రశాంతంగా మీ పనులను మీరు చేసుకోండి. ఈసారి మీరు సాధించబోయే విజయాన్ని చూసి ఈ ప్రపంచం సైతం ఆశ్చర్యపోయేలా దుర్గమ్మ తల్లి మీ వెనుక ఉండి మిమ్మల్ని నడిపించబోతుంది. మీరు శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఎందుకంటే ఈసారి మీ విజయం అకస్మాత్తుగా రావడం లేదు. ఒక్కసారిగా మీకు అంటే మిమ్మల్ని
మిమ్మల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేసే విధంగా అదృష్టం అనేది, విజయం అనేది ఒక్కసారిగా తలుపు తట్టబోతుంది. అది చూసి మీ చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపోవాలని ఆ పరమేశ్వరుడు, దుర్గమ్మ తల్లి కోరుకుంటున్నారు. మరి ఈ అద్భుతమైనటువంటి మార్పుల గురించి మరింత తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఇప్పుడు మనం చేద్దాం. మీ జీవితంలోకి రాబోతున్నటువంటి మొట్టమొదటి శుభవార్త గురించి మనం మాట్లాడుకుంటే, ఈ రోజు నుండి తప్పకుండా మొదట మీ మనసు ప్రశాంతంగా మారడం మీరు చూస్తారు. ఇక రేపటి రోజున సాయంత్రం తర్వాత మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల శక్తులు అకస్మాత్తుగా మారిపోవడం ప్రారంభమవుతాయి. ఏదో తెలియనటువంటి ఒక శక్తి మిమ్మల్ని ఒకే వైపు నడిపిస్తున్నట్లుగా మీ మనసుకు అనిపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఒక మంచి శుభవార్త మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. అయితే ఇది పూర్తిగా మీ ఆర్థిక విషయాలకు సంబంధించిందై ఉండవచ్చు. ఎప్పటి నుండో నిలిచిపోయిన డబ్బులు అకస్మాత్తుగా చేతికి అందడం, పాత పనుల వలన ఊహించని లాభాలు రావడం, లేదా మీ నమ్మకాన్ని నిజం చేసే ఒక అవకాశం మీ ముందుకు రావడం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. మీ ముందుకు వచ్చే అవకాశం మొదటి చూపులో కొంచెం మీకు చిన్నదిగా, తక్కువగా అనిపించినా దానిని మీరు విడిచిపెట్టకండి. ఎందుకంటే చాలాసార్లు అదృష్టం అనే ఒక పెద్ద తలుపు ఒక చిన్న అవకాశం ద్వారానే తెరుచుకుంటుంది. రాబోయే రోజుల్లో డబ్బుకు సంబంధించిన ఎలాంటి కాగితాలైనా సరే, సందేశాలైనా సరే పూర్తిగా చదవకుండా సంతకాలు పెట్టడం లేదా నిర్లక్ష్యంగా వాటిని పక్కన పెట్టడం చేయకండి. ఒక చిన్న పొరపాటు చాలా పెద్ద నష్టానికి దారితీయవచ్చు. ఇక మరొక శుభవార్త గురించి చెప్పుకుంటే, మొదటి దానికంటే కూడా కొంచెం మీకు ఆనందాన్ని ఇచ్చే శుభవార్త. గత కొన్ని నెలలుగా మీ ఇంట్లో కనిపించకుండా పోయిన సంతోషకరమైనటువంటి వాతావరణం మరలా తిరిగి రాబోతుంది కుటుంబంలో. ఇన్నాళ్లుగా ఉన్న మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. ఏ వ్యక్తుల యొక్క ప్రవర్తన వలనైతే మీరు నిరంతరం ఆందోళన చెందుతున్నారో, విసిగిపోయి ఉన్నారో, వారి వైపు నుండి మీకు ఊరట లభించేటటువంటి శుభవార్త మీకు అందుతుంది. గత కొన్ని రోజులుగా ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగడం, మనశ్శాంతి కరువడం ఇటువంటివి తరచూ జరుగుతూ వస్తున్నాయి. దానికి కారణం కేవలం పరిస్థితులు మాత్రమే కాదు, మీపై ఉన్నటువంటి, మీ కుటుంబంపై ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి శక్తుల ప్రభావం. కానీ ఇకపై ఆ ప్రభావం పూర్తిగా తొలగుతుంది. ఇంట్లో మరలా సంతోషం, బంధాలలో మధురమైనటువంటి అనుభూతులు తిరిగి మరలా ప్రారంభమవుతాయి. ఇన్నాళ్లుగా నిలిచిపోయిన పనులు వేగంగా ముందుకు సాగుతాయి. కానీ తస్మాత్ జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ సమయంలో కూడా ఒక వ్యక్తి మీ సంతోషాన్ని చూసి లోపల కృంగిపోతూ ఉంటారు. పైకి మీ మేలు కోరే వారిలా నటిస్తూ మీ వెనుక మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తారు. అందుకే మీ సంతోషాన్ని చాలా రహస్యంగా ఉంచుకోండి. ప్రతి ఒక్కరికి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. పూర్తి నమ్మకంతో భగవంతుడు ఉన్నాడని ఒక్కసారైనా మీ మనసులో నమ్మకంతో ఏ పనైనా కానీ చేస్తూ రహస్యాలను భగవంతునితో పంచుకోండి. పర్వాలేదు. ఈ రోజుల్లో మనుషులకు పంచుకోవడం, మనుషులతో చెప్పుకోవడం, వారి ద్వారా మరలా తిరిగి మీరే వెన్నుపోటుకు గురవ్వడం, ఇదంతా కూడా మీకు అనవసరం. ఏదైనా మీ మనసుకు ఒక మాట అనిపించాలని, ఎవరితో చెప్పాలని చెప్పి మీ మనసుకు అనిపిస్తే వెంటనే మీ ఇష్టం. దైవం దగ్గరకు వెళ్ళిపోయి ఇష్టదైవం ముందు ప్రతి ఒక్క విషయాన్ని చెప్పుకోండి. అలాగే నిష్కల్మషమైనటువంటి మనసుతో భగవంతుని వేడుకున్న వారికి ఎలాంటి కీడు ఎప్పుడూ కూడా జరగదు. అయితే రాబోయేటటువంటి మరొక శుభవార్త గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మీ ఉద్యోగం, వ్యాపారం, కెరీర్కి సంబంధించిందై ఉండవచ్చు. ఇన్నాళ్ళు మిమ్మల్ని చాతకాని వారిగా, బలహీనంగా చూసిన వారే రాబోయే రోజుల్లో మీ ఎదుగుదలను చూసి నోరెళ్లబెడతారు. ఉద్యోగంలో ఎప్పటి నుండో నిలిచిపోయిన కొన్ని పనులు అకస్మాత్తుగా ఒక్కసారిగా ఊపందుకుంటాయి. వ్యాపారంలో సరికొత్త దారులు మీకు కనిపిస్తాయి. ఇక చాలా కాలంగా ఎంత కష్టపడినా సరైనటువంటి ఫలితం దక్కడం, అలాగే దక్కకపోవడంలో నిరాశ ఎదురవ్వడం, ఇటువంటివి జరుగుతూ ఉంటే మీ జీవితాన్ని మార్చేసే ఒక అద్భుతమైన అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు వస్తుంది. కానీ ఇక్కడ మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అవకాశం ఎంత వేగంగా వస్తుందో మీరు నిర్లక్ష్యం చేస్తే అంతే వేగంగా చేయజారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ 4 రోజుల్లో బద్ధకానికి అస్సలు చోటివ్వకండి. ఏ పనైతే మీరు తర్వాత చేద్దాంలే అని వాయిదా వేస్తూ వస్తారో అదే పని మీ అదృష్టానికి ఒక మూలం కావచ్చు. ఉద్యోగం చేసే వారి విషయానికి వస్తే, ఒక ఉన్నతాధికారి లేదా సమాజంలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి మీ ప్రతిభను, మీ కష్టాన్ని గమనిస్తూ ఉంటారు. పరిస్థితులన్నీ చాలా త్వరగా మీకు అనుకూలంగా మారుతాయి. అయితే దీనికి ఒక షరతు కూడా ఉంది. మీ ముందుకు వచ్చే అవకాశాన్ని చూసి మీరు భయపడకండి. ఎందుకంటే భయపడి వెనకడుగు వేసేవారు ఇలాంటి గొప్ప అవకాశాలను జీవితంలో కోల్పోయినట్లే. ఇక మరొక శుభవార్త మీ మనసులో దాచుకున్న బలమైన కోరికకు సంబంధించిందై ఉండవచ్చు. అంటే మీ మనసులో ఏ విషయం గురించి అయితే మీరు ఎవరికీ చెప్పుకోలేదో, రాత్రులు ఏకాంతంగా భగవంతుని వేడుకుంటూ కన్నీటి ప్రార్థన చేశారో, దానికి సంబంధించి భగవంతుడు ఆలకించినటువంటి గొప్ప శుభవార్త రాబోతున్నటువంటి 4 రోజుల్లో దానికి సంబంధించి
సంబంధించినటువంటి ఒక సంకేతం కూడా మీ ముందుకు వస్తుంది. ఈ సంకేతం ఏదో ఒక మనిషి రూపంలోనే రావాలని లేదు, ఒక వింత అనుభవం, ఒక యాదృచ్ఛికమైనటువంటి సంఘటన రూపంలో కూడా మీకు తారసపడవచ్చు. అంటే అకస్మాత్తుగా మీ పాత ఫోటో మీ కంటపడడం, ఎప్పుడో వచ్చిన పాత సందేశం మరలా కనిపించడం, ఎన్నో ఏళ్ల క్రితం పరిచయం తెగిపోయిన ఒక వ్యక్తి మరలా అకస్మాత్తుగా మీ ముందుకు రావడం, ఇలా జరగవచ్చు. కానీ ఇవేమి ఊరికే జరగవు. దీని వెనుక ఒక పెద్ద కారణం ఉంటుంది. అసలు చెప్పాలంటే మీ అసలు శిశులైనటువంటి విజయం ఎక్కడైతే మొదలవ్వాలో ఆ దారి వైపుకే ఈ భగవంతుడు మిమ్మల్ని మరలా తిరిగి నడిపిస్తాడు. అందుకే ఈ 4 రోజుల్లో మీ అంతరాత్మ చెప్పే మాటను అసలు తొక్కేయకండి. ఏదైనా పని చేయాలని మీ మనసుకు బలంగా అనిపిస్తే వాయిదా వేయకండి. ఎందుకంటే అదృష్టం ఎప్పుడూ ఇలాంటి చిన్న చిన్న సంకేతాల రూపంలోనే మీ చెంతకు చేరుకుంటుంది. ఇక మీ ప్రేమ బంధాల విషయానికి వస్తే ఇక్కడ కూడా ఒక పెద్ద మార్పు మీకు కనిపిస్తుంది. ఎవరితోనైతే బంధం తెగిపోయే స్థితికి వచ్చిందో అక్కడ మరలా అకస్మాత్తుగా తిరిగి ఆ బంధం చిగురించే వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్న వారి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి కూడా ప్రవేశించవచ్చు. ఆ వ్యక్తి మీ జీవితాన్ని మెల్లమెల్లగా సంతోషంతో నింపవచ్చు. అయితే ఈ బంధం చాలా విచిత్రంగా ఉంటుంది. మొదట్లో ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎందుకు వచ్చారో మీకే అర్థం కాదు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ బంధం మీ రాతతో ముడిపడి ఉందని మీకు భగవంతుడు తెలియపరుస్తాడు. కానీ ఇక్కడ మీరు గమనించవలసిన విషయం, మీ జీవితంలో తిరిగి వచ్చే ప్రతి ఒక్కరూ ప్రేమతోనే వస్తున్నారని చెప్పి మాత్రం అనుకోకండి. కొందరు కేవలం మీ మనసులో ఇంకా వారి కోసం స్థానం ఉందో లేదో చూసి వెళ్ళడానికి వస్తుంటారు. అందుకే ఈసారి మీ ఆత్మ గౌరవానికి మొదట ప్రాధాన్యత ఇచ్చుకోండి. మీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వ్యక్తిని మరలా మీ బలహీనతకు కారణంగా మార్చుకోకండి. ఇప్పుడు చెప్పాలంటే మీరు ఎంతో ఓపికగా వినవలసినటువంటి కొన్ని రహస్యమైనటువంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. చెప్పాలంటే ఇకపై మీరు ఇప్పుడు చెప్పేటటువంటి ఈ మాటలను చాలా జాగ్రత్తగా వినాలి. మీరు పడుకునే ముందు ఒకవేళ మీకు పదే ఏదైనా ఒక విషయం గురించి తదేకంగా గుర్తుకొస్తుంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి ఏదైనా ఒక నెంబర్ కావచ్చు, ఒకే రకమైనటువంటి ఒక విషయం పట్ల కావచ్చు, ఒకరి పేరు కావచ్చు, ఇలా పదే మీ మనసులో వినిపిస్తూ ఉంటే గనక దానిని తక్కువగా అంచనా వేయకండి. అది కేవలం మామూలు విషయం కాదు. భగవంతుడు మీకు ఇవ్వబోతున్నటువంటి ఏదైనా ఒక నిగూఢ సందేశం. అలాగే రాబోతున్న రోజుల్లో తరచూ మీకు ఎరుపు రంగు కనిపించినా లేదా కుంకుమ కనిపిస్తున్న గుడిగంటల శబ్దం అకస్మాత్తుగా మీకు వినిపిస్తూ ఉన్న, తదేకంగా ఎర్రబొట్టుతో ఒక పెద్ద ముత్తైదు మీకు తారసపడుతూ ఉన్నా అదంతా కూడా దుర్గమ్మ తల్లి ఏదో మీకు చెప్పాలని, ఏదో మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఒక సంకేతంగా భావించండి. మీరిన్నాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు భగవంతుడికి చేరాయని చెప్పడానికి ఇవి కొన్ని నిదర్శనాలు. అయితే మీరు పూజ చేసుకుంటున్నప్పుడు మీ మనసుకు ఎనలేని ప్రశాంతత లభిస్తే అది కూడా మీ అదృష్టమే. ఇంకా చెప్పాలంటే మీ ఒళ్ళు గర్పొచ్చే మరొక విషయం ఏంటంటే చాలా త్వరగా మీ ముందుకు ఒక పెద్ద నిజం కూడా రాబోతుంది. అది మీ సొంత మనుషులకు సంబంధించింది. అంటే ఇన్నాళ్లుగా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు ఇప్పుడు మీలో ఉన్న శక్తిని, మీ ఎదుగుదలను చూసి నోరు మెదపలేరు. మీలో ఈ మార్పు ఎంత వేగంగా వస్తుందంటే చుట్టూ ఉన్నవారు కూడా ఊహించుకోలేరు. ఇటీవల కాలంలో మీ నిద్ర కూడా కాస్త విచిత్రంగా మారిందని చెప్పుకోవాలి. మీరు గమనిస్తే రాత్రిలో ఆలస్యంగా నిద్రపోవడం లేదా అర్ధరాత్రి అకస్మాత్తుగా ఏదో ఒక కల వచ్చి మేలుకో రావడం, ఇటువంటివన్నీ కూడా మీలో ఉన్న శక్తులు, మీ చుట్టూ ఉన్న శక్తులు మారుతున్నాయని మీరు అర్థం చేసుకోండి. అలాగే అకస్మాత్తుగా ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా అది చిన్న ప్రయాణం కావచ్చు లేదా దూర ప్రయాణాలు కావచ్చు. కానీ ప్రయాణం చేస్తున్న సమయంలో మీ మనసును ఎన్నో రోజులుగా వేధిస్తున్న పెద్ద సమస్యకు చాలా సులువుగా పరిష్కారం దొరికేటటువంటి అవకాశాన్ని భగవంతుడు మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో మీకు ముఖ్యమైనటువంటి ఒక ఫోన్ కాల్ రావడం, ఒక సందేశం అందడం లేదా ఒక వ్యక్తి అకస్మాత్తుగా మిమ్మల్ని కలవడం ఇలా జరుగుతుందన్నమాట. ఆ కలయిక కేవలం యాదృచ్ఛికంగా జరగదు, మీ భవిష్యత్తుతో ముడిపడిలా జరుగుతుంది. మీ జీవితంలో చాలా త్వరగా డబ్బుకు సంబంధించినటువంటి పెద్ద మార్పులు కూడా మీరు చూస్తారు. అయితే ఈ మార్పులు ఎంత వేగంగా వస్తాయంటే ఇదంతా కూడా ఇంత త్వరగా ఎలా జరిగిందా అని మీరే ఆశ్చర్యపోతారు. అయితే ఇదంతా త్వరగా జరగడం కాదు, మీరు ఏళ్ల తరబడి చేసినటువంటి శ్రమకు భగవంతుడు ఇచ్చేటటువంటి ఒక బహుమతి, ఎంతో కాలంగా నిలిచిపోయిన డబ్బులు లేదా ఏదైనా మీ శ్రమకు సంబంధించినటువంటి ఒక గుర్తింపు, ఇలా ఏదైనా కానీ తిరిగి మీ దగ్గరకు రావడం జరుగుతుంది. ఇక కొత్త పనులు మొదలు పెట్టడం, మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేసే అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు వస్తాయి.
కానీ ఇక్కడ గమనించాల్సింది ఈ సమయంలో మీ ప్రణాళికలను మీ ఆలోచనలను ప్రతి ఒక్కరికి చెప్పుకోకండి. ఎందుకంటే నరుల దృష్టి తగిలే అవకాశం ఉంది. మీ విజయం చూసి, మీ విజయం చిన్నదైనా పెద్దదైనా, మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే వారి సంఖ్య కూడా పెద్దదిగా మారబోతుంది. అందుకే మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలకు సంబంధించినటువంటి పనులన్నీ రహస్యంగా ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే కీలకమైనటువంటి మరొక శుభవార్త ఏంటంటే, మీ జీవితంలోకి ఒకసారి వచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీకు ఈ నెలలో ఈ 4 రోజుల్లో తలుపు తట్టబోతుంది. ఈ అవకాశం మీ ఉద్యోగం, డబ్బు, ప్రేమ, కుటుంబం ఇలా ఏ రూపంలోనైనా మీ ముందుకు రావచ్చు. కానీ దీన్ని భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా ఎదుర్కోవాలి. అయితే మీరు కాస్త భయపడవచ్చు. ఏదైనా తప్పు జరుగుతుందేమో అని మీ మనసు మిమ్మల్ని వెనక్కి లాగవచ్చు. కానీ ఆ సమయంలో మీరు భగవంతుని తలుచుకోండి, ధైర్యం చూపించండి. రాబోయేటటువంటి రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీ ఎదుగుదలను చూసి మిమ్మల్ని పట్టించుకొని వారే మీ తోడు కోసం వారికై వారు వెతుక్కుంటూ వస్తారు. అంతేకాదు చాలా కాలం తర్వాత మీ ఇంట్లో సంతోషాల వెలువ తీసుకురాబోయేటటువంటి శుభగడియలు వస్తాయి. కుటుంబ వాతావరణం అంతా పూర్తిగా ప్రశాంతంగా ఉంటుంది. దీంతో పాటు ముఖ్యమైనటువంటి ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టవచ్చు. ఆ వ్యక్తి మీ అదృష్టానికి ఒక పెద్ద కారణం అవ్వవచ్చు. మొదట్లో వారి మాటలపై మీకు అంతగా నమ్మకం కలగకపోవచ్చు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ వ్యక్తి మీ జీవితంలో బలమైనటువంటి ఒక కొత్త వ్యక్తిగా, శక్తిగా మారుతారు. అయితే ఇక్కడ జాగ్రత్త, మెరిసేదంతా బంగారం అనుకొని ఏ కొత్త బంధాన్ని, ఏ అవకాశాన్ని కూడా కళ్ళు మూసుకొని అయితే నమ్మేయకండి. మీ పరిస్థితులను, మనుషులను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాతే మీరు సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోండి. మరి సింహరాశి వారి ఈ 4 రోజుల్లో కూడా చేసుకోవాల్సినటువంటి దేవతారాధన పరిహారాల గురించి తెలుసుకుందామండి. ముఖ్యంగా మీరు దుర్గాదేవి నామాన్ని ఎక్కువసార్లు జపించుకోండి. మరిన్ని శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త పరిచయాలు లేదా అవకాశాలు ఏర్పడవచ్చు. ప్రయాణాల గురించి ఆలోచనలు ఏర్పడతాయి. అలాగే కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా సూర్యారాధన ఎక్కువగా చేసుకోండి. ఉదయం సూర్య నమస్కారం లేదా సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం లాంటివి, ఇటువంటివి చేసుకోండి. 4 రోజులు ఎక్కువగా కూడా సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండండి. అలాగే హనుమంతుల వారి దర్శనం లేదా హనుమాన్ చాలీసా పఠనం చేసుకోండి. ఆదివారం రోజున గోధుమలు లేదా ఎరుపు రంగు పండ్లను దానం చేయడం శుభప్రదం. మరి ఈ విధంగా అయితే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ 4 రోజుల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి మార్పులను మీకు తీసుకురాబోతుంది. ఎన్నో శుభవార్తలు వినేటటువంటి యోగం మీకు కనిపిస్తుంది. మరి తెలుసుకున్నారు కదండి సింహరాశి వారు. తిరిగి మరలా మరొక చక్కని వివరణతో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం, ధన్యవాదాలు. తప్పక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 10 మంది మిత్రులకు షేర్ చేయండి.